పండగ వచ్చిందంటే వామ్మో పండగ వచ్చేస్తుందని మొగుళ్ళు భయపడిపోతున్నారట. ఇంకా భార్యలు చేసే నానా హంగామా చూడలేక దానికి తోడు యూట్యూబ్లో హల్చల్ అవుతున్న మేకప్ వీడియోలు, మేకోవర్ వీడియోసు, నగలు, చీరలు, డబ్బే డబ్బు, ఖర్చే ఖర్చు, ఇంకా అంతకుమించి వేరే ఏమీ కనబడట్లేదు. అవి చూసి అతి ఆశలు ఎక్కువైపోయి మొగుళ్ళని కష్టపెడుతున్న భార్యలు ఇంత చేసి ఇన్ని పూజలు పండగలు చేసుకొని చిరాకులు పడాకులు గొడవలతో మనశ్శాంతి లేకుండా భర్త ఉంటే మనం ఇవన్నీ చేస్తే అసలు ఏం బాగుంటుంది అసలు బాగోదు కదా. అందుకోసమే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. దేవి నవరాత్రులు 9వ రోజు దుర్గాదేవిగా అవతారం ఇస్తుంది అమ్మవారు. ఎలా ఉన్నారండి? వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారికి తీసుకున్న శారీ అయితే చూపిస్తాను మీకు. ఇది ఎంత పడిందో తెలుసా? 450 రూపీస్ మాత్రమే పడింది. చక్కటి అంచు బార్డర్ ఉన్న చీర. నేను మాత్రము ప్రతి పండగకి బట్టలు కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలని అసలు పెట్టుకోను. కాకపోతే అమ్మవారికి పెట్టవలసిన శారీస్ అయితే కొనుక్కుంటానండి. అందులో సంవత్సరానికి 2 చీరలు తప్పకుండా కొద్దిగా జరీ అంచు ఉన్నవి తీసుకుంటాను. అవి కూడా 500 లోపే తీసుకుంటాను. అంతకు మించి ₹1 అయితే ఎక్కువ పెట్టను. ఇంక ఇది 450 పడింది. తర్వాత వరలక్ష్మి వ్రతానికి మొన్న కట్టుకున్నాను కదా పింక్ శారీ, ఆ శారీ కూడా 450 పడింది. ఇంకా శారీ చూసారా చాలా బాగుంది కదా. ఇంకా ఇది ఇప్పుడు ఈ అమ్మవారికి పెట్టిన తర్వాత దీపావళికి ఇంకా లక్ష్మీదేవికి గజలక్ష్మీదేవి అవతారము ఇంట్లో అలంకరణ చేసుకుంటాను కదా, అమ్మవారికి కట్టిన తర్వాత నేను సంక్రాంతి నోములకు కట్టుకుంటానండి. ఇంకా అది నా పద్ధతి అన్నమాట. సంవత్సరానికి 2 చీరలు మాత్రము కొంచెం మంచివి 500లో తీసుకుంటాను. ఇంకా మామూలుగా ఏదైనా పెట్టుడు, మామూలుగా దేవతలకి పెట్టేటివి, లేదంటే ఏదైనా పీఠం దగ్గర ఇప్పుడు సంక్రాంతి నోములు వస్తే పుట్టింటి వాళ్ళు చీర తీసుకోవాలి. ఆ అవకాశం లేనప్పుడు ఇంకా మా వారు డైలీ వేర్ ఒక 250 రూపీస్లో ఒక శారీ తీసుకుంటాను. డైలీ వేర్ కట్టుకునేటివి. ఇంతకి మించి నేను చీరలు అసలు కొనను. ఇంకా అందులో పండగ విషయానికి వస్తే ఎంత బాగా చేసుకోవాలి, ఎంత భగవంతుని ఎంత భక్తితో ఆరాధించాలి, మన కష్టాలను తొలగిపోయేలాగా మనము ఉన్నంతలో ఎంత తృప్తిగా ఆనందంగా చేసుకోవాలనే తప్ప వేరే ఆలోచనలు అసలు ఏమీ ఉండవు. ఒకరిని చూసి ఫాలో అవ్వడం అనేది నా లైఫ్లో అసలు లేనే లేదు. ఎప్పుడైనా సరే అసలు ఎవరైనా సరే ఇంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నాను కదా, నేను న్యాచురల్గా చేసే పూజలే చెప్తాను. తర్వాత న్యాచురల్గా ఉండండి అనే చెప్తాను. ఉన్నంతలో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి అనే చెప్తాను. కానీ అతిగా ఆశలు పెట్టుకోవద్దండి, అనర్థాలకి దారితీస్తాయి. ఇంకా అందులో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ప్రమోషన్స్ ఎలా దిగజారిపోతున్నారంటే ప్రమోషన్స్ కోసం అమ్మవారి అవతారాలు కూడా వెతుతున్నారు. అసలు అది ఎంతవరకు కరెక్టు నాకైతే అసలు చాలా బాగా అనిపించట్లేదు. అమ్మవారిని ఆరాధించాలి. మనము అమ్మవారిలాగా తయారవ్వడము సరే, తయారవుతున్నారు, అది మన భక్తితోట. చిల్లర డబ్బుల కోసము ఆ యూట్యూబ్ నుంచి ఈ ప్రమోషన్స్ చేసే చిల్లర డబ్బుల కోసం అమ్మవారి గెటప్లు వేసుకొని, అమ్మవారి రూపాలు వేసుకొని, అలా మేకప్లు వేసుకొని, లిప్స్టిక్లు వేసుకొని అలాగ చెయ్యడం ఎంతవరకు కరెక్టు ఒక్కసారి ఆలోచించండి. దీన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళని కూడా అంటున్నాను. ఎందుకోసం అంటే ఇది అతి ఎక్కువ అయిపోతుంది. అమ్మవారిని భక్తితో ఆరాధించడము ముఖ్యము. కానీ ఇలాగ గెటప్లు వేసుకొని చిల్లర డబ్బుల కోసం ఇంత దిగజారిపోవాల్సిన అవసరము ఆడవాళ్ళకి ఏమాత్రమైనా ఉందా? ఏదైనా సరే డబ్బు ఎలాగైనా సంపాదించాలని అనుకోవడము ఒక మూర్ఖత్వము. దానివల్ల దాని పర్యావసనము ఎలాగుంటుంది, సొసైటీ మీద ఎలా పడుతుందని ఆలోచించుకోవాలి. అదేవిధంగా మనపైన కూడా దాని ప్రభావం అనేది పడుతుంది. చెడు ఎప్పుడు శాశ్వతం కాదు, మంచి ఎప్పుడు గెలుస్తుంది. మీరు ఎప్పుడైతే బాగా ఉంటారో, బాగా పద్ధతిగా అన్నీ పాటిస్తారో అప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుంది. అంతే తప్ప మీరు ఇలాగ ప్రమోషన్స్ చేసి ఇలాగ అన్నీ చేసి తర్వాత దీనివల్ల దీని పర్యావసనము ప్రజలపైన పడి, ఎవరైనా ఆడవాళ్ళపైన పడి వాళ్ళు బాధపడి ఇవన్నీ ఏమవుతాయంటే తర్వాత మనకి శిక్షగా మారుతాయి. ఏదైనా సరే భగవంతుడు ఎంతవరకు చూడాలో అంతవరకే చూస్తాడు. అమ్మవారైనా సరే ఎంతవరకు ఓపిక పట్టాలో అంతవరకే పడుతుంది. ఇంకా శ్రీకృష్ణుడు అంతటి వాడు శిశుపాలుడి తప్పులు 100 తప్పులు అయ్యేదాకా ఓపిక పట్టారు. 100 తప్పులు అయిన తర్వాత
ఒక్కసారి సుదర్శన చక్రం విసిరితే ఇంకా ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అలాగే మన జీవితాలపై కూడా ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి. వాటిని చూసి ఇంకా అలాగా ప్రమోషన్స్ని చూసి, ఆ మేకప్లు చూసి, ఆ నగలు వేసుకోవడం చూసి, ఆ గెటప్లు చూసి మేము కూడా అలాగే కావాలి, ఆ చీరలు కొనుక్కోవాలి, ఆ నగలు కొనుక్కోవాలి, అవి పెట్టుకోవాలి, ఇవి పెట్టుకోవాలి అని డబ్బులు అతిగా ఖర్చు పెట్టేసేసి అవసరమా? అవసరమే లేదు అసలు. ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. అందం అనేది ఇవన్నీ కొనుక్కునే దాంట్లో అసలు రాదు. పండగ విషయానికి వస్తే భక్తి ముఖ్యము. మన ఇంట్లో పాజిటివిటీ అనేది ముఖ్యం. అందరితో అంటే మన కుటుంబ సభ్యులతో, భర్త, పిల్లలతో ఆనందంగా ఆ రోజు తృప్తిగా ఉంటేనే ఆ పండగకి, ఆ చేసే పూజకి, ఆ వ్రతాలకి ఫలితం వస్తుంది. అంతే తప్ప కానీ భర్త ఇటు కష్టపడుతూ ఏంటి నాకు ఈ సమస్యలేంటి, కష్టాలేంటి, డబ్బు ఈ ఖర్చు ఏంటి అని తను బాధపడుతూ, పిల్లలు ఏంటి ఎప్పుడు చూడు ఇలాగుంటుంది అలాగుంటుంది, తినడానికి ఏది సరిగ్గా చూసుకోకుండా పెట్టకుండా ఇవన్నీ చేసి చివరాఖరికి మనం సాధించేదంటూ ఏమీ లేదు. అందుకే ఒకరిని చూసి కాకుండా, యూట్యూబ్లో సోషల్ మీడియా ప్రభావం కాకుండా మన లైఫ్ని ఆనందంగా అందంగా మలుచుకోవాలి. ఉన్నంతలో హ్యాపీగా బతకడానికి ట్రై చేయాలి. అలా ఉంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేను కట్టిన చీరనే కట్టుకునేది. ఇప్పటికీ యూట్యూబ్ పెట్టి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు కట్టుకునే శారీస్ తోటే ఉంటాయి పూజలు. ఇంకా ఇవి కొన్నాను అవి కొన్నాను అనేది నా దృష్టిలో అసలు లేనే లేదు. ఈ చీర విషయానికి వస్తే ఇప్పటికీ ఎన్ని వందల సార్లు కట్టానో యూట్యూబ్ వీడియోస్లలో. అలాగా అంతే తప్ప కనబడాలి అంటే చాలు. పండగైనా ఫంక్షన్ అంటే కొత్త చీరనే కట్టుకోవాలనుకోవడము, కొత్త కొత్త నగలు పెట్టుకోవాలనుకోవడం, ఒకసారి పెట్టింది మళ్ళీ పెట్టొద్దు అని అనుకోవడము, ఒకసారి వేసుకున్న నగలు మళ్ళీ వేసుకోవద్దు, ఒకసారి వేసుకున్న చెప్పులు మళ్ళీ వేసుకోవద్దు, ఒకసారి కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకోవద్దు. ఎక్కడుంది రూలు? అవసరమా? అవన్నీ పెట్టుకొని మళ్ళీ ఏమన్నా రోజు డైలీ చక్కగా రెడీ అవుతున్నాం. పోనీలే ఇంకా కట్టుకునడానికి ఏంటి ఇన్ని చీరలు కొనుక్కున్నామే, రోజు చక్కగా రెడీ అవుతున్నామా? అది లేదు. నైటీస్లోనే ఉంటాం, ఏవో డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాము. అవన్నీ బీరువాలోనే ఉంటాయి. అవి ఏమైనా పనికి వస్తాయా? ఎప్పుడైనా అనుకోని కష్టం వచ్చినప్పుడు బీరువా నిండా చీరలు, కొన్ని వేలు డబ్బులు పోసి కొన్న చీరలు, ఒక్క చీర కూడా మనకి అసలు పనికిరాదు. ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే మనకి విలువైనది గుర్తించాలి అంటే అది విలువైనది ఏంటో తెలుసుకోవాలి. బంగారము, డబ్బు, ఇంకా వీటి మీద పెట్టామనుకోండి రేపు ఆపద సమయంలో మనకి అవసరం వస్తాయి. చీరలు, తర్వాత మామూలుగా రోల్ గోల్డ్ నగలు, తర్వాత ఇంట్లోకి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్, వీటన్నిటి మీద పెట్టామనుకోండి అసలు దేనికి పనికిరాదు. అసలు ఒక్కసారి కనబడింది మళ్ళీ కనబడితే తప్పేంటి చెప్పండి? అసలు మనము అందంగా కలగా మాట్లాడుతూ హ్యాపీగా ఉంటూ అందరినీ అట్రాక్టివ్ చేసే థింగ్స్ ఏంటి అంటే మనలో ఉన్న క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ తోటి అందరినీ మెప్పించాలి. కానీ ఈ పైన మెరుగులు పూసుకొని పైకి కనబడినంత మాత్రాన మనకి గుర్తింపు అనేది రాదు. ఫస్ట్ థింగ్ అది తెలుసుకోవాలి. మనకి మన గుర్తింపు రావాలి. మనకి మనము ఒక స్పెషల్గా కనబడాలంటే మన క్వాలిటీస్, మన హ్యాబిట్స్, మన మాట, మన పద్ధతి, మన నడవడి, వీటితో మనము మనుషులని గెలవాలి. అంతే తప్ప లిప్స్టిక్ వేసుకున్నంత మాత్రాన అందంగా ఉంటామని కాదు. అందంగా ఉండాలంటే ఆ నోటి నుంచి, ఆ పెదాల నుంచి అద్భుతమైన మాటలు రావాలి, మంచి పలకరింపు, చిరునవ్వు ఉండాలి. అప్పుడే అది అందంగా కనబడుతుంది. కళ్ళకు వేసుకునే మస్కరా, కాటుక, కాజోల్కి పెట్టే వందలు పెట్టడం కాదు, ఆ కళ్ళలో ఉండే భావము ఎదుటి వ్యక్తిలో మనసుని గెలుచుకునే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కటి కట్టు బొట్టు చక్కగా గంధం బొట్టు, కుంకుమ అలంకరణ, నుదుటికి కుంకుమ పెట్టుకొని ఎంత కలగా ఉంటారు, ఎంత బాగుంటారు. చక్కగా జడిని అల్లుకొని పువ్వులో ఏదో ఒక పువ్వు, రోజు పూసే పువ్వు ఒకటి పెట్టుకొని ఎంత చక్కగా ఉంటారు. రోజు జడ వేసుకొని, రోజు వేసుకునే గాజులే కావచ్చు, నిండుగా ఆకుపచ్చనో ఎరుపో ఉండే గాజులు వేసుకోండి. చక్కగా చీర కట్టుకోండి. రోజు ఒక 4 చీరలు తీసి ఉంచుకొని ఆ 4 చీరలనే కట్టుకుంటూ ఉండండి. మీ అందం అంతా ఎంత బాగా కనపడుతుందో తెలుసా? అలాగే ఇంట్లో కలకలలాడుతూ అలా చీర కట్టుకొని అంత చక్కగా రెడీ అయ్యి పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం కనబడమనుకోండి, మన భర్తలకి ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో తెలుసా? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? చూస్తుంటే వాళ్ళకి ముచ్చట అనిపించాలి. ఏదైనా సరే మనం చేసే పని కానీ, మనం చేసే పూజ కానీ, పండగ కానీ, ఏదైనా కానీ భర్తకి
ఆ భార్య చేసేది ముచ్చట అనిపించాలి, ప్రేమ అనిపించాలి, ఇష్టం అనిపించాలి, సంతోషం అనిపించాలి. అలాగ ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ మెరుగులు, ఈ పైపైన మెరుగులు, ఈ షోపొట్టుపులు, ఈ ఖర్చులు పెట్టించేసి కష్టపెట్టొద్దు. అప్పుడు అస్సలు బాగోదు, మన సంసారం అస్సలు బాగోదు. ఈ ప్రమోషన్స్ వీళ్ళన్నీ చేసేవాళ్ళు ఏవి సరిగ్గా చెయ్యరు. ఒక 10 మంది 20 మంది వెనకాల ఉంటూ ఉంటారు, అన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు. కొంతమంది చక్కగా రెడీ అయిపోయి బోనం ఎత్తుకున్నాను అని చెప్తారు. ఈ రెడీ అవ్వడానికే 3-4 గంటలు పడుతుంది. ఆ బోనం వండేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, ఆ పరమాన్నం ప్రసాదాలు చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, ఇల్లు క్లీన్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, వీళ్ళకి మేకప్ వేసేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇలాగ 10 మంది 20 మంది వాళ్ళ వెనకాల పనులు చేస్తే వాళ్ళు అలా రెడీ అయిపోయి అలా చక్కగా కూర్చొని పూజలు చేసేసి అలా బొమ్మల్లాగా, షోకేస్ బొమ్మల్లాగా కనబడతారు. కానీ మనకు అలా కాదు కదా. మనం ఎలాగుండాలి, మన ఇల్లు ఎలాగుంది, మన పద్ధతి ఎలాగుంది, మన ఇంట్లో ప్రతి ఒక్కటి మనమే పని చేసుకోవాలి. మనము దేవుడికి పెట్టే నైవేద్యాలు మనమే వండాలి, దేవుడి అలంకరణ మనమే చేసుకోవాలి, ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి. అలాగనేసి ఇంకా అలా రెడీ కాకుండా ఏదో చికాకుతోటి ఉండే విధంగా కాకుండా ఉన్న దాంట్లో చక్కగా శ్రీ మహాలక్ష్మిలాగా రెడీ అయిపోయి పద్ధతిగా ఉంటే ఏ భర్త కాదన్నాడు చెప్పండి? ఏ భర్త అయినా ఇష్టపడతాడు. తన ఉన్నంతలో జీవితాన్ని నడిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది అని సంతోషపడడం కంటే ఇంకేముంటుంది చెప్పండి? ఆ హ్యాపీగా ఉంటుంది, ఆ సంసారం హ్యాపీగా ఉంటుంది. సో భగవంతుడు కూడా, అమ్మవారు కూడా కరుణిస్తుంది. అనుకున్నవన్నీ మనకి అమ్మవారు సమకూర్చి పెడుతుంది, అంతే. ఇంక ఇదైతే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇంక ఈరోజు మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆ శారీస్ కోసం కూడా చాలా తిరుగుతాను, చాలా చూస్తాను. ఇంకా ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయో చూసుకుంటాను. షాప్స్లలో కూడా ఉంటాయి, చాలా రకాల శారీస్ ఉంటాయి. మనకేం కావాలి? నాకు అంచు శారీ కావాలి, అమ్మవారికి కట్టాలి అంటే ఆ శారీ కోసం నాకున్న బడ్జెట్ 500 లోపే. దానికోసం కొంచెం కష్టంగా తిరిగితే తప్పకుండా దొరుకుతుంది, తక్కువగా ఉంటుంది కావచ్చు. క్వాలిటీ చూసుకుంటే బాగానే ఉంటుంది. నేను ఇప్పటివరకు ఏ చీర కట్టుకున్నా సరే చాలా బాగుందని అంటారు. అది ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఇంకా కట్టుకునే చీరలు కూడా మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. 200 చీర అయినా సరే ఒక 10 సంవత్సరాలైనా సరే పాడవకుండా మెయింటైన్ చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. ఇంకా అలాగైతే నేను ఆలోచిస్తానండి. మన మిడిల్ క్లాస్లో అలాగే ఆలోచించాలి. అలాగా ఆలోచిస్తేనే మనము మన ఫ్యామిలీతో ఉన్నతంగా లైఫ్ని లీడ్ చేస్తాము, అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటాము. ఇంక ఇదైతే చెప్పాలనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చక్కగా చీర పెట్టి తాంబూలం పెట్టి, ఇంక ఈరోజు దుర్గాదేవి అవతారము 9వ రోజు. ఇంకా 10వ రోజు అయితే పీఠం కదపడం జరుగుతుంది. ఇంకా పీఠం కదపడం విషయానికి వస్తే 9 రోజులు మాత్రం చక్కగా పూజ చేసుకున్నాను. పీఠం మాత్రం మా వారు కదిపారు. ఇంకా ఆ వీడియో అయితే తీయలేకపోయాను. ఇంకా ఈ దేవి నవరాత్రులు చాలా అద్భుతంగా, చాలా సంతోషంగా, ఆనందంగా అమ్మవారు 9 రోజులు ఒక దీక్షగా నాతోటి చక్కగా నైవేద్యాలు చేయించుకొని నాతోటి పిల్లలకందరికీ ప్రసాదాలు పంచిపెట్టే విధంగా చేపించి నాకు అనుగ్రహాన్ని అయితే కల్పించింది. అదే నాకు పరమానందంతో సమానము. నాకు అంత ఆనందం అన్నమాట. ఎందుకంటే ఈసారి అవకాశం ఉంటుందో లేదో అనుకున్నా నాకు ఆ అమ్మవారు 9 రోజులు చక్కగా తనని సేవించే అదృష్టం, అవకాశము నాకు కల్పించి ఇంకా నా ఇంటిని చాలా బాగా ఉంచుతుందనే నమ్మకాన్ని నాకు కల్పించినందుకు నాకు చాలా బాగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. పువ్వులతోటి చక్కగా అద్భుతంగా ఈరోజు దుర్గాదేవి అవతారము. ఇంకా కనకదుర్గాదేవినే మనం ఎక్కువగా ఆరాధిస్తాము కాబట్టి ఈరోజు 9వ రోజు అవతారము కనకదుర్గాదేవి ఉంటుంది కాబట్టి ఇంకా యథాశక్తిగా వీలైతే నాకు ఉంటే యథాశక్తిగా చీర పెట్టుకుంటానమ్మా, కల్పిస్తే. లేదంటే నేను పండు తాంబూలం పెట్టుకుంటాననే మొక్కుకుంటానండి. ఇంకా అమ్మవారు ఆ టైంకి నాకైతే ఇలాగా చీర కొనుక్కునే అవకాశం కల్పించింది. అమ్మవారికి పెట్టాను. మళ్ళీ అది శ్రీ మహాలక్ష్మికి కడతాను దీపావళి రోజు. ఆ చీరని చక్కగా కట్టి అలంకరణ చేసుకుంటాను. ఇంక ఇది నా పద్ధతి, నేను పాటించేటివి. అందుకే మా వారైనా సరే నా ఇంట్లో ఎప్పుడు ఏ పండుగ వచ్చినా ఏది వచ్చినా ఉన్నంతలో చాలా హ్యాపీగా జరుగుతుంది. అన్నంతలో ఏది ఎలా చేయాలో అలా చేసుకుంటాను. హంగులు ఆర్భాటాలకి అస్సలు పోను. హుందాగా ఉండడానికి ట్రై చేస్తాను. నేను చిన్నగా చేసుకున్న అది నాకు హుందాగానే కనిపిస్తుంది ఎదుటి వ్యక్తులకు. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే ఈరోజు దుర్గాదేవిగా విచ్చేసిన బాలా త్రిపుర సుందరి
ఇంకా ఈరోజు చక్కగా పసుపు రాసి కాళ్ళకి బొట్టు పెట్టి ప్రసాదం పెట్టి ఆశీర్వాదం ఇచ్చి నేను కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. పిల్లలనే కాదు, ఎందుకంటే పాదాలు తాకకుండా మనం నమస్కారం చేసుకోవాలి. దేవతామూర్తిగా మన ఇంటికి వచ్చారు కాబట్టి ఈరోజు ఆ వచ్చిన వాళ్ళలో మనము దుర్గాదేవిని చూస్తున్నాం, ఒక దేవతామూర్తిని చూస్తున్నాం కాబట్టి చక్కగా నమస్కారం చేసి అయితే వాయనం ఇచ్చి ఇంకా పంపించానండి. ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తోటి మేము ఎప్పుడు వస్తూనే ఉంటాను. ఇంకా చాలా బాగా అనిపించిందండి. దేవి నవరాత్రులు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. చూసినంతవరకు వీడియోస్ అన్నీ చాలా బాగా చూస్తున్నారు. నాకు అదే చాలా సంతోషంగా ఉంటుంది. కాకపోతే మీ విలువైన అభిప్రాయాలను నాకు తప్పకుండా షేర్ చేయాలి. వీడియోస్ ఇంకా బాగా వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.